హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద డే ఐ డైడ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కొండ మీద నుంచొని సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే సూసైడ్ చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. అంతేకాకుండా ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకి కూడా సారీ చెప్తూ ఒక లెటర్ రాస్తుంది అనమాట. నేను చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పేసి. ఆ తర్వాత ఆ అమ్మాయి దూకి చనిపోతుంది. కాకపోతే సముద్రంలో ఆ రోజు అలా అతి భయంకరంగా ఉండటం వల్ల ఆ అమ్మాయి శవం ఎవరికి దొరకదు. సో దాంతో పోలీసులు ఏంటంటే సూసైడ్ కేసు అని చెప్పేసి కేసు కొట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. తానేంటంటే పోలీసు వెహికల్ లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. సో దాంతో తన బోన్ ఏంటంటే కొంచెం ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. దాంతో హీరోయిన్ కొన్ని రోజులు రెస్ట్ లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఏంటంటే మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే తను ఫిట్ గా ఉండాలి కదా. దాంతో ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ అన్ని చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో సడన్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే తనకు విడాకులు ఇచ్చి తనతో విడిపోతాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అయినా సరే తను ఫిట్నెస్ గా ఉండాలని చెప్పేసి తన రోజు జాగింగ్ వెళ్ళటం అలా చేసుకుని బాడీ మొత్తం ఫిట్ అయిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. వాళ్ళ అధికారిని కనుక్కుందాం అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే నీ యాక్సిడెంట్ వల్ల ఎటువంటి ప్రాణం పోకపోయినా సరే మన పై అధికారి ఉంది కదా, ఆయన ఏంటంటే ఆ యాక్సిడెంట్ వల్ల తనకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందా అని చెప్పేసి నిన్ను పక్కన పెట్టేశాడు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నువ్వు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఒక కమిటీ వేస్తారు. కానీ ఆ కమిటీ వేసే ముందు కన్నా నువ్వు ఒక కేసు తీసుకుని ఆ కేసుని డీల్ చేసావు అనుకో ఇంకా బాగుంటుందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. దాంతో ఓ సూసైడ్ కేసు ఇస్తారనమాట. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి దూకి చనిపోయింది కదా, ఆ కేసు నువ్వు సూసైడ్ కేసు అని చెప్పి ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా నీ ఉద్యోగం నీకు వస్తుందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ కేసుని డీల్ చేస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో సూసైడ్ చేసుకొని చనిపోయిన అమ్మాయి పేరు సెజిన్. బేసికల్ గా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే విడాకులు తీసుకుని విడిపోతారనమాట. వాళ్ళ అమ్మ వేరే చోటుకి వెళ్ళిపోతుంది. సో దాంతో ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ సెజిన్ వాళ్ళ నాన్న వేరే ఆవిడతో రిలేషన్ ఉండేవాడు. కాకపోతే ఆవిడని పెళ్లి చేసుకోలేదు. కరెక్ట్ గా అదే సమయంలో సడన్ గా ఈ సెజిన్ వాళ్ళ అన్నయ్య ఏంటంటే మత్తు పదార్థాల కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సెజిన్ వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. బేసికల్ గా అప్పుడు ఆ సెజిన్ కి తెలిసి వచ్చే విషయం ఏంటంటే వాళ్ళ నాన్న కూడా భయంకరంగా మత్తు పదార్థాలు అమ్మేవాడని చెప్పేసి. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే ఆ మత్తు పదార్థాలు అమ్మటం వల్ల ఎక్కడ ఈ అమ్మాయి కాపుతుంటుంది అని చెప్పేసి సెజిన్ తీసుకెళ్లి ఒక ఐలాండ్ లో సెపరేట్ గా ఉంచుతారనమాట. అక్కడ పోలీసులు కాపలా కూడా పెడతారు. కాకపోతే సెజిన్ ఏంటంటే ఆ ఐలాండ్ కు వచ్చిన తర్వాత తనకు తానుగా సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో బేసికల్ గా జరిగింది అది. కాకపోతే ఐలాండ్ లో ఉన్న పోలీసులు ఏంటంటే ఇది ఒక సూసైడ్ కేసు అని చెప్పేసి కేసు కొట్టేద్దాం అనుకుంటారు. కాకపోతే మన కథలో హీరోయిన్ ఆ కేసు టేకప్ చేయడం వల్ల హీరోయిన్ డైరెక్ట్ గా ఆ ఐలాండ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ సజిన్ గురించి చెప్తారనమాట. బేసికల్ గా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మత్తు పదార్థాల డీలర్ కావడం వల్ల ఆ అమ్మాయిని కలవడానికి అప్పుడప్పుడు ఒక అతను వచ్చేవాడు. సో బేసికల్ గా పోలీసులు ఏంటంటే ఆ కలవడానికి వచ్చిన వాడిని పట్టుకుందాం అని చెప్పేసి ఈ అమ్మాయిని ఈ ఐలాండ్ లో పెట్టారు. కాకపోతే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇలా చాలా మంది చనిపోతున్నారని చెప్పి అనడంతో హీరోయిన్ కి డౌట్ మొదలైపోయి ఈ పోలీసులందరూ కలిసి ఆ అమ్మాయిని ఓ ప్లేస్ లో పెట్టారు కదా, ఆ ప్లేస్ ని చూస్తానని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఇల్లంతా చాలా నీట్ గా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ ఇంట్లో చాలా సీసీ కెమెరాలు ఉన్నాయన్నమాట. కాకపోతే పోలీసులు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి సీసీ కెమెరా ఫుటేజ్ ని తీసుకెళ్లిపోయారు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఏమంటుందంటే ఇంటి ఓనర్ ఎవరని చెప్పి అడిగితే ఇంటి ఓనర్ చనిపోయాడండి, కాకపోతే అతనికి ఒక చెల్లెలు ఉందని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆవిడతో నేను మాట్లాడతానని చెప్పి అంటుంది. కానీ ఆయన ఏమంటాడంటే ఆవిడ మూగవడండి మీరు మాట్లాడారని చెప్పి అనడంతో సరే అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన స్పాట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పోలీసులు ఏంటంటే ఆ అమ్మాయి షూ దొరికిన ప్లేస్ చూపిస్తారనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయి జర్కిన్ దొరికిన ప్లేస్ చూపిస్తారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని మీరు ఎలా అనుకుంటున్నారు, ఆ షూ అమ్మాయివేనా అని చెప్పి అడిగితే అలాంటి షూస్ ఈ ఐలాండ్ లో ఎవరు వాడరు, కేవలం ఆ అమ్మాయి వాడుతుందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటుంది. కాకపోతే ఆ రోజు సముద్రం కొంచెం భయంకరంగా ఉండటం వల్ల ఆ అమ్మాయి సమయం లోపల కొట్టుకుపోయిందేమో అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక అతను అంటాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఉన్న డౌట్ ఏంటంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని చెప్పి అందరూ అంటున్నారు. కానీ అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో మాత్రం హీరోయిన్ తెలియట్లేదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తుంది అనమాట ఆ అమ్మాయి గురించి. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదనమాట. అదే సమయంలో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అంటే సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి షూ చూసిన మొట్టమొదటి ఆవిడ చూస్తుంది. ఆ తర్వాత సూసైడ్ లెటర్ చూసిన ఆవిడ కూడా చూస్తుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే హీరోయిన్ కి అంతగా ఇన్ఫర్మేషన్ ఎవరో. దాంతో హీరోయిన్ చేసేది ఏం లేక సెజిన్ ఏ ఇంట్లో అయితే ఉందో ఆ ఇంట్లోకి మళ్ళీ మన కథలో హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటుంది అనమాట ఆ రోజు నైట్. తన ఏంటంటే ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఏదన్నా మనకి క్లూ దొరుకుతుందని చెప్పేసి. కాకపోతే పైన సీలింగ్ మీద మాత్రం స్టార్స్ ఉంటాయి అనమాట. ఓకే ఒకవేళ సజిన్ అనే అమ్మాయి అంటించుకుందామని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఇంటి బయట ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ లేచి చూస్తే ఆ ఇంటి ఓనర్ ఏంటంటే బయట ఊడుస్తూ ఉంటుంది. సో దాంతో హీరోయిన్ ఏమడుతుందంటే ఆ చనిపోయిన అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పి అంటంతో ఆవిడ మూగావిడ కదా, ఆవిడ ఏమంటే సైకిల్ తో నాకేం తెలియదండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తిరిగి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. అలా వచ్చిన తర్వాత హీరోయిన్ కలవడానికి ఒక లాయర్ వస్తాడనమాట. ఆ లాయర్ ఎవరో కాదు సెజిన్ వాళ్ళ అన్నయ్య కేసును డీల్ చేసే లాయర్ అనమాట. తానేంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి కేసు తొందరగా డీల్ చేయండి, ఎందుకంటే ఆ అమ్మాయి పేరు మీద ఇన్సూరెన్స్ క్యాష్ ఉంది, ఆ క్యాష్ కాస్త నా క్లయింట్ కి రావాలంటే కేసు తొందరగా ముగించాలని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అదే సమయంలో
అతను ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఒక ఎన్వలప్ ఇస్తాడు. అందులో ఒక లిస్ట్ ఉందండి. ఆ లిస్ట్ లో చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కాస్ట్లీ ఎక్విప్మెంట్స్. అవన్నీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత పోలీసులు తీసుకున్నారు, వాటిని కొంచెం కలెక్ట్ చేసి పెట్టండి అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే ఎన్వలప్ లో కొంచెం డబ్బులు ఉంటాయి అనమాట. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డబ్బులు అతనికి ఇచ్చేసి డైరెక్ట్ గా తన ఆఫీస్కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే ఈ కేసును సూసైడ్ కేసు అని చెప్పేసి తను కంప్లీట్ చేయొచ్చు, కానీ తనకు అలా చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ దొరకకుండా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి ఎలా ప్రూవ్ చేయాలని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అన్నయ్య లాగా కలిసాడండి, తన దగ్గర చాలా సామాన్లు ఉన్నాయంట, మళ్ళీ తీసుకొని రావాలి, నేను దయచేసి నాకు పర్మిషన్ ఇస్తారని చెప్పి అనడంతో వాళ్ళ ఆఫీసర్ కూడా సరే వెళ్ళి తీసుకురా అని చెప్పేసి హీరోయిన్ కి పర్మిషన్ ఇస్తుంది. దాంతో హీరోయిన్ తిరిగి మళ్ళీ ఆ ఐలాండ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సచిన్ చనిపోయే ముందు సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తుంది అనమాట. బేసికల్ గా ఆ అమ్మాయి చనిపోయే ముందు ఒకసారి ఇంటి వైపు చూసి మళ్ళీ తాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఎందుకు చూస్తుందంటే అసలు ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఎలా ఉంది, ఆ అమ్మాయి ఫేస్ ఎలా పెట్టిందని చెప్పేసి ప్రాపర్ గా చూస్తుంది. దాని వల్ల కూడా హీరోయిన్ కి ఎటువంటి క్లూ దొరకవు అనమాట. ఆ తర్వాత ఈ అమ్మాయి కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ లిస్ట్ చూస్తే అందులో ఒక లేడీ పోలీస్ ఉంటుంది. ఆ తర్వాత పార్క్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. బేసికల్ గా లేడీ పోలీస్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లం వచ్చేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పార్క్ అనే పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. కనీసం అతను కనుక్కుందాం అని చెప్పేసి హీరోయిన్ ఆ పార్క్ అని అతనికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత సెజిన్ అనే పేరు వాడటంతో అతనికి ఏంటంటే దయచేసి అమ్మాయి గురించి నన్ను ఏం అడగొద్దు, నేను ఆల్రెడీ ఉద్యోగం మానేశాను, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అనడంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, వీడేంటి రా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సెజిన్ వాళ్ళ నాన్న కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవుతుంది. ఆవిడ ఎవరో కాదు, హీరోయిన్ ఫ్రెండ్ అనమాట. ప్రాపర్ గా దాని గురించి తెలుసుకుంటుంది. బేసికల్ గా సచిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఒక స్మగ్లర్ అనమాట. ఆయన పట్టుకున్న తర్వాత పోలీసులు ఏంటంటే సచిన్ వాళ్ళ నాన్న ఇంకో ఆవిడతో రిలేషన్ ఉంది కదా, ఆవిడ మీద అనుమానంతో పోలీసులు ఆవిడని కూడా ఫాలో చేస్తూ ఉంటారు. బట్ ఈ ప్రాసెస్ లో అనుకోకుండా సచిన్ వాళ్ళ నాన్న చనిపోయాడు అనుకోండి. ఆ తర్వాత పోలీసులు ఏంటంటే సచిన్ వాళ్ళ నాన్నతో రిలేషన్ ఉన్న ఆవిడని బాగా ముఖ్యమైన ఆవిడగా పరిగణించి ఆవిడని ఎక్కువ ఫాలో చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ స్మగ్లింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయటపడతాయి అని చెప్పేసి. కాకపోతే ఈ సచిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఎవరితో రిలేషన్ ఉన్నాడో ఆవిడతోనే ఈ సచిన్ కూడా కలిసి ఉంటుంది. అదే సమయంలో సడన్ గా సచిన్ కి ఏంటంటే తన బుక్స్ లో ఒక బుక్ దొరుకుతుంది. అది వాళ్ళ నాన్న డైరీ అనమాట. దాంట్లో స్మగ్లింగ్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రాసి ఉంటాయి. అది తీసుకెళ్లి పోలీసులకి ఇవ్వడంతో స్మగ్లింగ్ లో ఎంటర్ అయిన చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉంటాయి. దాంట్లో ఈ సచిన్ వాళ్ళ నాన్న రిలేషన్ ఉన్న ఆవిడ ఉంది కదా, ఆవిడ పేరు ఉండదు అనమాట. సో పోలీసులు ఏం చేస్తారంటే ఆవిడకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆవిడ వదిలేస్తారు. ఆ తర్వాత సచిన్ నిజాలని బయట పెట్టింది కదా, దాంతో ఈ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ అమ్మాయిని సెపరేట్ గా కొన్ని రోజులు ఐలాండ్ లో ఉంచుదామని చెప్పేసి తీసుకెళ్లారు. కాకపోతే ఆడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని చెప్పేసి హీరోయిన్ ఫ్రెండ్ చెప్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ప్రాపర్ గా డీటెయిల్స్ నోట్ చేసుకుని వేరే ఆమెను మీట్ అవుతుంది. ఆవిడ ఎవరో కాదు, సెజిన్ వాళ్ళ ఇంట్లో పనిచేసే పని ఆవిడ అనమాట. సెజిన్ ఎలాంటి అమ్మాయి అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, కాకపోతే వాళ్ళ అన్నయ్య మాత్రం ఆ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టాడు, అంతే నాకు తెలుసు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఈ సెజిన్ వాళ్ళ నాన్న ఇంకొక ఆవిడతో రిలేషన్ ఉంది కదా, అంటే వాళ్ళ అమ్మ చిన్నమ్మలాగా, ఆవిడ మీట్ అవడానికి హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆవిడ ఏంటంటే తన కాఫీ షాప్ వేరే వాళ్ళకి అమ్మేసి తను ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికి తెలియదు అనమాట. దాంతో హీరోయిన్ చేసేదే లేక మళ్ళీ తిరిగి ఐలాండ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సెజిన్ వాళ్ళ అన్నయ్య ఇలా అడిగాడు కదా సామాన్లని కావాలని చెప్పేసి, దాంతో ప్రతిదీ మొత్తం ప్యాక్ చేస్తూ ఉంటుంది అనమాట ప్రాపర్ గా. కాకపోతే ఉండాల్సిన బంగారం మాత్రం మిస్ అవుతుంది. సో దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది, బంగారం ఎలా మిస్ అవుతుంది, ఆ అమ్మాయి ఎక్కడైనా దాచిపెట్టి ఉండాలి, లేకపోతే ఎవరైనా దొంగతనం చేసి ఉండాలని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సెజిన్ అనే అమ్మాయి ఏంటంటే తన రూమ్ లోపల ఉన్న సీసీ కెమెరాను ఆఫ్ చేయమని చెప్పేసి పోలీసులు చెప్పింది అనమాట. దాంతో వాళ్ళు కూడా ఆఫ్ చేశారు. ఒకవేళ ఆ కెమెరా ఉంటే బంగారం ఎక్కడ తెలిసిపోయేది. అదే సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టును బాగా డిస్టర్బ్ చేస్తుంది, కట్ చేయమని చెప్పి అనడంతో పోలీసులు కూడా వచ్చి కట్ చేస్తారనమాట. కాకపోతే ఎవరు కట్ చేశారన్న సంగతి తెలియదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తుంది. అలా ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో హీరోయిన్ తెలిసేది ఏంటంటే ఆ పార్క్ అనే పోలీస్ ఆఫీసరే ఆ చెట్టుని కట్ చేసిన సంగతి తెలుస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అనుకుంటుంది. అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మన హీరోయిన్ బాగా నచ్చేస్తుంది అనమాట. దాంతో ఆ ఐలాండ్ లో ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ ఫెస్టివల్ కి మన కథలో హీరోయిన్ ని చీఫ్ గెస్ట్ గా రమ్మంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ ఫెస్టివల్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఐలాండ్ లో ఉన్న అందరూ వస్తారు, కానీ సెజిన్ వాళ్ళ ఇంటి ఓనర్ మాత్రం రాదనమాట. దాంతో హీరోయిన్ అడుగుతుంది ఎందుకు రాలేదు ఆవిడ అని చెప్పి అడిగితే ఆవిడ అన్నయ్యకు కూతురు ఉందన్నమాట. ఆవిడ ఏంటంటే ఒకసారి పైనుంచి కింద పడిపోయింది. దాంతో ఆవిడ ఏంటంటే మంచానికి పరిమితమైంది. ఆ అమ్మాయిని చూసుకుంటూ ఆవిడ ఎప్పుడు ఇంట్లో ఉంటుందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఒక అతను వచ్చేసి సెజిన్ ని ఎప్పుడు కలిసి పార్క్ కూడా రాలేదని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో బేసికల్ గా ఆ సెజిన్ ని ఎప్పుడు కలిసి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఎవరో కాదు పార్కే అనమాట. పార్క్ ఏంటంటే సెజిన్ తో బాగా క్లోజ్ గా ఉండేవాడు. కాకపోతే ఎప్పుడైతే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి కలవడం మానేశాడు అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే సెజిన్ వాళ్ళ ఇంటి ఓనర్ కి ఫుడ్ తీసుకుని డైరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సెజిన్ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. సెజిన్ ఎక్కడైతే సూసైడ్ చేసుకుందో అక్కడికి వెళ్ళి నుంచునేదని చాలా సార్లు తనని పిలుచుకుని ఇంటికి వచ్చానని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆవిడ చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటుంది. బేసికల్ గా ఆవిడ మాట్లాడటం రాదు, కానీ పేపర్ మీద రాస్తుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే సెజిన్ ఎప్పుడు కలుస్తూ ఉండేది పార్క్ అనే పోలీస్ ఆఫీసర్ కదా, అతను ఏంటంటే అప్పుడప్పుడు సెజిన్ తో కలిసి ఇంట్లో ఉండేవాడు అనమాట. సరే ఇంట్లో ఉన్నప్పుడు సీసీ ఫుటేజ్ చూద్దాం చూస్తే ఎప్పుడైతే సెజిన్ వాళ్ళ ఇంటికి పార్క్ వెళ్ళాడో అప్పటి సీసీ ఫుటేజ్ మాత్రం మిస్ అయిపోతుంది. అంతేకాకుండా సెజిన్ వాళ్ళ ఇంట్లో కొన్ని ఆడియో క్యాసెట్లు ఉంటాయి అనమాట. దాంట్లో కొన్ని సాడ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ అని రాసి ఉంటాయి. టు ది సెజిన్ అని చెప్పేసి రాసి
రాసి ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ డౌట్ చేస్తుంది, ఒకవేళ పార్కే తనకి గిఫ్ట్ ఇచ్చాడని చెప్పేసి ఆ సీడీ అమ్మాయి షాప్ దగ్గరికి మన కథలో హీరోయిన్ డైరెక్ట్ గా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ షాప్ లో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పార్క్ అనే పేరు చెప్పడంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే సెజిన్ కి ఏమైనా సీడీలు కావాలని చెప్పడంతో హీరోయిన్ కన్ఫర్మ్ చేసుకుంటుంది, ఖచ్చితంగా ఈ పార్క్ గడే సెజిన్ కి సీడీలు ఇస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. అదే సమయంలో షాప్ లో ఉన్న ఆవిడ ఏమంటుందంటే సెజిన్ కి ఏమేమి క్యాసెట్లు కావాలో ప్రాపర్ గా రాసిస్తుంది. రాసిచ్చిన తర్వాత పార్క్ తీసుకొస్తాడని చెప్పడంతో ఏదో పేపర్లో ఒకసారి చూపించని చెప్పడంతో హీరోయిన్ ప్రాపర్ గా పేపర్లన్నీ చెక్ చేస్తుంది. అలా చెక్ చేసే ప్రాసెస్ లో కొన్ని పేపర్లో హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, కొన్ని పేపర్లో హ్యాండ్ రైటింగ్ బాగోదు. అప్పుడు ఆ షాప్ అమ్మని అడుగుతుంది, అదేంటి 2 రకాలుగా ఉందని చెప్పి అడిగితే అదేం కాదండి, ఆ అమ్మాయికి ఏంటంటే సడన్ గా చేతికి దెబ్బ తగిలింది, దాంతో తాను ఏంటంటే రైట్ హ్యాండ్ తో రాయటం మొదలు పెట్టింది, అందుకనే రైటింగ్ అలా వచ్చిందని చెప్పడంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చేతికి దెబ్బ తగిలిన తర్వాత ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తుంది కదా, అందుకని అక్కడే బోట్ లో ఒక హాస్పిటల్ ఉంటుంది అనమాట. ఆ హాస్పిటల్లోకి వెళ్తే అవునండి అమ్మాయి చేతికి దెబ్బ తగిలింది, నా దగ్గరకు వచ్చింది, కాకపోతే ఆ అమ్మాయి పక్కన ఎవరు ఇచ్చారో నాకు తెలియదు అని చెప్పడంతో హీరోయిన్ ప్రాపర్ గా ఆలోచించి ఒక కేసు కొడుతుంది. అదేంటంటే ఆ ఇంటి ఓనర్ వచ్చింది అనుకుంటుంది, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయాడు, అన్నయ్య జైలుకి వెళ్ళాడు, మరి ముఖ్యంగా పార్క్ ఏంటంటే వారానికి ఒకసారి వస్తాడు తప్ప 2 రోజులకు ఒకసారి రాడు, ఎందుకంటే దెబ్బ తగిలిన తర్వాత ప్రతి 2 రోజులు కట్టు మార్చాలి. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ కి అందుబాటులో ఉంది ఎవరు, ఆ ఇంటి ఓనర్ కదా, ఆవిడే రోజు తీసుకొచ్చిందని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుంది డైరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే అవును నేను తీసుకెళ్లానని చెప్పేసి అంటుంది. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి చేతికి మామూలుగానే దెబ్బ తగిలింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పి అనడంతో హీరోయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. అదంతా బాగానే ఉంది, ఈ సెజిన్ అమ్మాయి ఎందుకు చనిపోవాలి, నాన్న చనిపోయాడు, అన్నయ్య జైలుకి వెళ్ళాడు, పార్క్ అనేవాడు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి చనిపోయింది, ఒకవేళ పార్క్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని చెప్పి చచ్చిపోయిందా, అంత సీన్ కూడా లేదని చెప్పేసి హీరోయిన్ ప్రాపర్ గా ఆలోచిస్తూ ఉంటుంది. చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోయేటప్పుడు కబోర్డ్ లో తనకు బుక్ దొరుకుతుంది. ఆ బుక్ ఎవరిదో కాదు సెజిన్ అనమాట. అందులో తన చిన్నప్పటి ఫోటోస్ అన్ని అంటించుంటాయి అనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి చూసేసి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ వెళ్ళిపోయేటప్పుడు ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే బాగా చెప్తూ ఉంటారు, హీరోయిన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సెజిన్ వాళ్ళ ఇంటి ఓనర్ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఫ్లాష్ బ్యాక్ లో ఏంటంటే సెజిన్ ఉంది కదా, తాను ఏంటంటే పక్కింట్లో ఉన్న ఓనర్ అమ్మ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తుంది, అంటే వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట. తాను ఏంటంటే కోమలో ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండేది. కాకపోతే ఇంటి ఓనర్ కి మాత్రం సెజిన్ అక్కడికి రావడం ఇష్టం ఉండేది కాదు. దాంతో సెజిన్ ఏం చేస్తుందంటే తన ఇంట్లోనే ఉండేది, ఇంట్లో బోరు కొట్టి ఎవరు లేరని చెప్పేసి తానేంటంటే నిద్ర మాత్రలు బాగా తీసుకొని డైరెక్ట్ గా కొండ చివరికి వెళ్ళి ఉంచునేది. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ కట్ అయిపోతుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే సజిన్ కేసును డీల్ చేసిన లేడీ పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆ పార్క్ అనే పోలీస్ ఆఫీసర్ కి సజిన్ కి ఏంటి సంబంధం అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వాళ్ళిద్దరి మధ్య అలాంటి సంబంధం లేదు, కానీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. కాకపోతే ఈ పార్క్ అనేవాడు ఎప్పుడు చూసినా సజిన్ మీట్ అవడంతో పోలీసులకి డౌట్ వచ్చింది, ఒకవేళ వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారని చెప్పేసి. దాంతో ఆ పార్క్ ఏం చేశాడంటే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అసలు ఉద్యోగం మానేసి వేరే చోటుకి వెళ్ళిపోయాడు, ఎందుకంటే వాళ్ళ ఒక స్మగ్లర్ కదా, దాంతో ఆ స్మగ్లింగ్ కేసులో మనోడు గెలుక్కుంటాడని చెప్పేసి సజిన్ కి దూరం అయ్యాడు. ఆ బాత్తోనే సజిన్ చాలా ఇబ్బంది పడింది. కాకపోతే సజిన్ ఒక రోజు నాకు లెటర్ ఇచ్చింది, అది కూడా ఒక స్కూల్ అబ్బాయికి ఇవ్వమంది. దాంతో నేను కూడా అబ్బాయికి ఇచ్చానని చెప్పడంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ స్కూల్ అబ్బాయిని మీట్ అవుతుంది. ఎందుకంటే ఆ స్కూల్ అబ్బాయి సజిన్ కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అసలు ఆ లెటర్ లో ఏం రాసిందని చూస్తే సజిన్ వాళ్ళ చిన్నమ్మ ఉంది కదా, అంటే వాళ్ళ నాన్న రిలేషన్ ఉంది కదా, ఆవిడికి ఒక 40 వైట్ రోజెస్ ఇవ్వమని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. దాంతో మనోడు కూడా ఇద్దామని వెళ్ళాడు అనమాట. కాకపోతే అక్కడ ఆవిడ లేదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కుర్రోడిని సజిన్ వాళ్ళ చిన్న అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక షాప్ ఉంటుంది, కానీ సజిన్ వాళ్ళ చిన్న ఉండదు, ఎందుకంటే ఆ షాప్ ఆవిడదే కానీ ఆవిడ అక్కడ లేదనమాట. దాంతో తానేంటంటే ఇలా 40 పూలు ఇమ్మని చెప్పారు నాకు అని చెప్పేసి సజిన్ వాళ్ళ చిన్నమ్మకి నేను పోలీస్ ఆఫీసర్ అని కాకుండా మామూలు మనిషిని అని చెప్పేసి పూలు ఇవ్వడానికి వెళ్తుంది అనమాట హీరోయిన్. వెళ్ళిన తర్వాత హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది, కాకపోతే కార్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో సజిన్ వాళ్ళ చిన్నమ్మ ఏంటంటే వాళ్ళ షాప్ కి వస్తుంది అనమాట. తనకి ఎవరో పూలు గిఫ్ట్ కి ఇచ్చారు కదా, అవి తీసుకుందాని వస్తుంది. హీరోయిన్ వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఆవిడని కూర్చోబెట్టి సజిన్ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే నన్ను పోలీసులు భయంకరంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు నన్ను పోలీసుల నుంచి కాపాడిందే సెజిన్, ఎందుకంటే వాళ్ళ నాన్న స్మగ్లర్ కదా, దాంతో నన్ను కూడా స్మగ్లర్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి డైరీ తీసుకొచ్చిందో అప్పుడు నన్ను పోలీసులు వదిలేశారు. దాంతో ఆ అమ్మాయి మీద నాకు ఇష్టం పెరిగింది, అందుకనే నేను ఎక్కడ ఉంటానో ఆ అడ్రస్ మాత్రం ఆ అమ్మాయికి ఇచ్చానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఆవిడ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఆ పార్క్ ని మీట్ అవడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనని అడుగుతుంది అనమాట, సెజిన్ కాల్ చేసిందా నీకు చనిపోయి ఉందని చెప్పి అంటంతో ఆ పార్క్ ఏమో సీరియస్ అయిపోతాడు, ఎందుకంటే తనకి ఇంకో 2 రోజుల్లో పెళ్లి అనమాట. ఆ పార్క్ ఏం చేస్తాడంటే అసలు సెజిన్ నాకు కాల్ చేయలేదని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది సెజిన్ చనిపోయే ముందు పార్క్ కి ఫోన్ చేయలేదని చెప్పేసి. చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ కి ఒక కార్ యాక్సిడెంట్ అయింది కదా, పోలీస్ కారు. అది బేసికల్ గా యాక్సిడెంట్ కాదు, హీరోయిన్ ని సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అని చెప్పేసి కార్ ని కావాలని ర్యాష్ గా డ్రైవ్ చేసింది. ఎందుకు హీరోయిన్ చనిపోవాలనుకుంటుందంటే తన భర్త వేరే అమ్మాయితో రిలేషన్ ఉన్న సంగతి తెలిసి హీరోయిన్ చనిపోవాలనుకుంటుంది. అంతేకాకుండా తన భర్త తనతో విడాకులు కూడా తీసుకుందాం అని చెప్పేసి ఒక లాయర్ కూడా పంపిస్తాడు. కాకపోతే హీరోయిన్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటే తనకి ఏమీ కాదు, ఆ కార్ కు బాగా దెబ్బలు తగులుతాయి. సో హీరోయిన్ కు భయం పట్టుకుంటుంది. అదేంటంటే ఇప్పుడు తను సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకుని అలా కార్ యాక్సిడెంట్ చేసిన సంగతి పోలీసులు తెలిస్తే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తీసేస్తారు, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి అన్ఫిట్ అంటారని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ఒక మాల్లోకి వెళ్ళి తన చేయి తను కావాలని వెర్ర కొట్టుకొని ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి డిపార్ట్మెంట్
అపార్ట్మెంట్ లో చెప్తుంది. సో బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే మొదట చనిపోవాలనుకుంటుంది కానీ ఆయన వాడి కోసం ఎందుకు చనిపోవాలని చెప్పేసి హీరోయిన్ తన డిసిషన్ మార్చుకుంటుంది. సో బేసికల్ ఇదే విషయాన్ని హీరోయిన్ తన ఫ్రెండ్ తో చెప్తుంది. అలాగే సజిన్ కూడా ఏంటంటే ఫస్ట్ చనిపోదాం అని చెప్పి నిద్ర మాత్రలు వేసుకుంది. నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా తనకేం కాలేదు. ఒకవేళ సజిన్ చనిపోవాలనుకుంటే నిద్ర మాత్రలు వేసుకొని చనిపోవచ్చు కదా, ఎందుకు అక్కడ నుంచి దూకు చనిపోవాలని చెప్పేసి హీరోయిన్ తనకున్న డౌట్ ని తన ఫ్రెండ్ తో చెప్తుంది. తన ఫ్రెండ్ కూడా అవును ఇది కూడా కరెక్టే కదా, ఆ అమ్మాయి చనిపోవాలనుకుంటే నిద్ర మాత్రలు ఎక్కువ తీసుకుని చచ్చిపోవాలి కానీ అక్కడ నుంచి ఎందుకు దూకాలని చెప్పేసి తాను కూడా డౌట్ వ్యక్తం చేస్తుంది. తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన పై అధికారి దగ్గరికి వెళ్ళి నా ఉద్యోగం పోయినా పర్లేదు కానీ ఈ సజిన్ కేసు మాత్రం డీల్ చేసిన తర్వాత ఉద్యోగంలోకి వస్తానని చెప్పేసి మళ్ళీ ఆ ఊరు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటుంది. దాంతో వాళ్ళు కూడా సరే వెళ్ళని చెప్పేసి హీరోయిన్ పై అధికారి పర్మిషన్ ఇస్తారనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సజిన్ వాళ్ళ అన్న జైలు ఉన్నాడు కదా, వెళ్ళి డైరెక్ట్ గా వాడిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మరి నీ చెల్లెలు చనిపోయింది కదా, నీ ఫీలింగ్ ఏంటని చెప్పి అడిగితే చచ్చిపోతే చచ్చిపోయింది నాకేంటని చెప్పేసి చాలా కేర్లెస్ గా మాట్లాడతారనమాట. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి సజిన్ వాళ్ళ అన్నని తిట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సజిన్ వాళ్ళ ఒరిజినల్ ఇంటికి వెళ్తుంది అనమాట. వాళ్ళ సిటీలో ఉన్నప్పుడు సజిన్ ఎక్కడ ఉండేదో అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే సజిన్ కి ఒక లెటర్ వచ్చి ఉంటుంది. అది కూడా ఒక సమాధి దగ్గర నుంచి బేసికల్ గా చనిపోయిన వాళ్ళని కోల్డ్ స్టోరేజ్ లో పెడతారనమాట. సో దానికి ఇంకా పేమెంట్ చేసి సజిన్ వాళ్ళ అమ్మ శవాన్ని ఇంకా ఎక్కువ రోజులు ఉంచడానికి డబ్బులు కట్టిన లెటర్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎవరు కట్టుంటారని చెప్పేసి డైరెక్ట్ గా ఆ సమాధి దగ్గరికి వెళ్తే ఆ సజిన్ వాళ్ళ అమ్మ సమాధి మీద స్టిక్కర్లు అంటించి ఉంటాయి అనమాట, స్టార్ స్టిక్కర్ లో. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అయ్యే స్టిక్కర్ ని సజిన్ తన ఇంట్లో అంటించుకుంది కదా ఐలాండ్ లో ఇంట్లో. దాంతో హీరోయిన్ కి ఏంటంటే డౌట్ మొదలైపోతుంది ఒకవేళ సజిన్ బతికే ఉందని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా సజిన్ బుక్ కూడా దొరికింది కదా హీరోయిన్ కి ఐలాండ్ లో, అందులో ఒక లెటర్ ఉంటుంది అనమాట. అందులో బుక్ లోపల ఆ లెటర్ మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు వచ్చిన లెటర్ మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒకటే అనమాట. ఆ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో కాదు సజిన్ వాళ్ళ ఇంటి ఓనర్ అనమాట. సో దాంతో హీరోయిన్ డౌట్ మొదలైపోతుంది. సజిన్ వాళ్ళ ఇంటి ఓనర్ సజిన్ మొత్తానికి ఏదో కలిసి చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ మొదలైపోతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. సజిన్ ఆ తర్వాత సజిన్ వాళ్ళ ఇంటి ఓనర్ తల్లి కూతురులా కలిసి ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే సజిన్ వాళ్ళ ఇంటి కూతురికి వాళ్ళ అన్న కూతురు కోమలకి వెళ్ళిపోయింది కదా, తాను చూసుకుంటూ ఉండేది. తనకు కూడా ఈ సజిన్ హెల్ప్ చేస్తూ ఉండేది. కాకపోతే సజిన్ జీవితం కూడా ఈ ఐలాండ్ లో ఎలా ఉండిపోతుందని చెప్పేసి ఆ ఇంటి ఓనర్ ఏమంటుందంటే దయచేసి నువ్వు ఎక్కడి నుంచి వేరే దేశం వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. మొదట సజిన్ ఒప్పుకోకపోయినా సరే ఆ తర్వాత ఎలాగోలా ఒప్పుకుంటుంది. దాంతో ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తుందంటే తన అన్న కూతురు పేరు మీద పాస్పోర్ట్ తీసి ఆ పాస్పోర్ట్ లో ఉండే ఫోటో ప్లేస్ లో ఈ సజిన్ ఫోటో అంటిస్తుంది. సో సజిన్ పేరు మార్చుకొని వేరే దేశానికి వెళ్ళిపోయింది అనమాట. సో జరిగింది అది. ఇంకా ముఖ్యంగా ఆ ఇంట్లో బంగారం మిస్ అయింది కదా, ఆ బంగారాన్ని సజిన్ కి ఇచ్చి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళి ప్రశాంతంగా బతికని చెప్పేసి తనను ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ ని వేరే షిప్ లో పెట్టేసి తనని దేశం దాటిచ్చేస్తుంది. సో జరిగింది అది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. మన కథలో హీరోయిన్ ఏంటంటే డైరెక్ట్ గా ఐలాండ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న సజిన్ యొక్క డైరీ ఏం చేస్తుందంటే ఆ పెద్దవాడికి ఇస్తుంది, అంటే సజిన్ వాళ్ళ ఇంటి ఓనర్కి ఇస్తుంది అనమాట. ఆ తర్వాత సజిన్ గురించి ఏమీ అడగకుండా అక్కడ నుంచి డైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళ ఊరు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ ఆఫీసర్ల మొత్తం ఒక మీటింగ్ చేస్తారనమాట, తనకు ఉద్యోగం ఇవ్వాలా లేదా అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ మాత్రం అటెండ్ అవ్వదు. దాంతో ఆ పై అధికారికి టెన్షన్ వచ్చేస్తుంది. ఎక్కడుంది ఈ అమ్మాయిని చూస్తే కట్ చేస్తే సంవత్సరం తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఏంటంటే వేరే దేశంలో ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి ఆర్డర్ తీసుకోవడానికి ఒక అసిస్టెంట్ వస్తుంది అనమాట. మీరు కొరియన్ అంటే కదా అందుకే నేను వచ్చానని చెప్పి అంటంతో ఇప్పుడు మన కథలో బుర్ర బ్లాంక్ అయి ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. ఆ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చింది ఎవరో కాదు సజిన్ అనమాట. కానీ హీరోయిన్ మాత్రం నేను పోలీస్ ఆఫీసర్ని నీ కోసం వెతుకుతానని చెప్పకుండా సైలెంట్ గా తనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ తనతో ఏమంటుందంటే నేను కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అనుకున్నా అని చెప్పి అంటంతో అప్పుడు ఆ అమ్మాయి సజిన్ ఏమంటుందంటే మనం జీవితంలో చూడాల్సినవి చాలా ఉన్నాయి, వాటన్ని చూసి చచ్చిపోవాలి, అలా కానప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉండదని చెప్పేసి సజిన్ ఏంటంటే హీరోయిన్ తో చెప్తుంది. దాంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు డౌట్ రావచ్చు సజిన్ ని హీరోయిన్ 1 year గా వెతుకుతుంది కదా ఎలా పట్టుకుందని చెప్పి అడిగితే సజిన్ కి ఏంటంటే సన్ రైజ్ అంటే చాలా ఇష్టం. సో దాంతో తానేంటంటే ప్రాపర్ గా సెర్చ్ చేసి ప్రాపర్ గా అనాలిసిస్ చేసి డైరెక్ట్ గా ఆ రెస్టారెంట్ కి వచ్చిందనమాట. ఎలాగోలా సజిన్ పట్టుకుంటుంది. అలాగే సజిన్ హీరోయిన్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకంటే వేరే దేశంలో ఇద్దరు కొరియన్స్ ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.